గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు బ్రహ్మశ్రీ అన్నవరపు తిరుపతి మూర్తి అవధాని గారు. ఇప్పుడు గురుగారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. గురుగారు, మృత్యుంజయ మంత్రం యొక్క విశిష్టత చాలా ఎక్కువగా అని చెప్పి వింటూ ఉంటాము. నిజంగా అంటే మనిషి పుట్టుక చావు ఈ రెండు సహజమైనప్పటికీ చావు అనేసరికి మనం భయపడుతూ ఉంటాము, ఎవ్వరికి రాకూడదు అని చెప్పి అనుకుంటూ ఉంటాము. అయితే స్వార్థం అనుకోండి, ఇంకంటే మనిషి సహజ లక్షణమే అది కదా. ఇప్పుడు డబ్బు రావాలి అనుకున్నా రాదు, చావు వద్దు అనుకున్నా వస్తుంది. అట్లా ఎవరైనా చావు బ్రతుకుల్లో ఉన్నప్పుడు, మనం ఇంకా చివరి దశలు అనుకున్నప్పుడు కూడా ఈ మృత్యుంజయ హోమం కానివ్వండి, మంత్ర పారాయణం వాళ్ళ తరఫున చేస్తే గనక ఖచ్చితంగా వాళ్ళు మళ్ళీ బతుకుతారు, వాళ్ళకు ఒక పునర్జన్మ లాంటిదే ఇంకా జీవితం అని చెప్పి అంటూ ఉంటారు. నిజంగా అలా జరుగుతుందంటారా ఒక మంత్రం వల్ల? మరి ఎందుకు ఇలా ఒక విధానం అనేది వచ్చింది, అలా జరుగుతుంది అని చెప్పి చెప్తా. ఒకటి వాస్తవం, దానికి ఒక అక్షరం జోడించండి. దానికి ఒక అక్షరం జోడించండి. దేనికి? వాస్తవానికి ఒక అక్షరం జోడిస్తే అవాస్తవం. ఓకే. ధర్మం అధర్మం, ఆపద్ధర్మం, ఓకే, అవసర ధర్మం. మాకు నచ్చిందే ధర్మం, మాకు కుదిరిందే ధర్మం, మేం చేసిందే ధర్మం. అంటే మనకి ఎలా నచ్చితే అదే ధర్మం. అలా ఉన్నారు కనుకనే ఆ మృత్యుంజయ హోమము ఆ క్షణానికి చేస్తే మనిషికి దాని ఒక శక్తి అందదు అని చెప్తున్నా. అంటే చేయాల్సిన సమయం ప్రాధాన్యత అని అంటున్నారా? ఆ సమయం కరెక్ట్ కాదు. చాలామంది వెంటిలేటర్ మీద ఉన్నప్పుడు మృత్యుంజయ హోమం చేయించండి అంటారు. ఆ మృత్యుంజయ శాంతి మనం చేయించేటప్పుడు అతనే ఉన్నదే వెంటిలేటర్ మీద, నార్మల్గానే శ్వాస తీసుకోలేని స్టేజీ వెంటిలేటర్ మీద ఉన్నారు. వెంటిలేటర్ మీద ఉన్నప్పుడు ఆ మృత్యుంజయ శాంతి అనేటువంటిది మనం చేయిస్తున్నప్పుడు దాని యొక్క శక్తికి ఆ క్షణంలో మనిషి వెళ్ళిపోతాడన్న, కైలాసానికి వెళ్ళిపోతాడు ఖచ్చితంగా. అదేంటండి? ఆ మంత్రశక్తి పవర్ తట్టుకోలేదమ్మా. మనిషి కదలలేక మెదలలేక ఏమర్థం కాని పరిస్థితులలో కోమా లాంటి స్టేజీలో ఉన్నటువంటి వ్యక్తికి 500 పవరో 1000 పవర్ ఉన్న స్టెరాయిడ్ ఇస్తే పరిస్థితి ఏంటి? బాడీ సపోర్ట్ చేయదు. అలానే ఇది కూడా, ఇది 1,00,000 స్టెరాయిడ్ కన్నా ప్రమాదం మృత్యుంజయ హోమం. మరి ఏ సమయంలో చేయాలంటారు? మనిషి అనారోగ్య లక్షణాలు కనిపించినప్పుడు మృత్యుంజయ శాంతి చేయించడానికి మొదలుపెట్టు. మరి కొన్నిసార్లు అసలు ఎటువంటి లక్షణాలు లేకుండా ఆఖర్ స్టేజ్ అనేది వింటూ ఉంటాం. అది అనాయాసైన మరణం, అది అదృష్టం. వదిలేయాల్సిందేనా ఇంకా? అనాయాసైన మరణం ప్రతి మనిషి కోరుకోవాల్సింది అదే. అలాగేనండి, కడుపు నిండా భోజనం చేసి హాయిగా ఇలా కూర్చొని కనుమూసుకుని చనిపోవాలి. అనాయాసైన మరణం అంటే మంచం మీద ఉండి ఎవరి చేత సేవలు చేయించుకోకుండా తిట్టుకోకుండా వెళ్ళిపోయేది. ప్రతి మనిషి అలానే కోరుకోవాలి. అది వచ్చింది నిజంగా అతను అదృష్టవంతుడు. కాదు, మంచం మీద పడే స్టేజీ వస్తుందని తెలుస్తుందిగా. ఇవాళ వరకు ఉన్నటువంటి మనిషికి ఆ మనిషికి కాస్త ఆరోగ్యం క్షీణిస్తుందన్నప్పుడు, ఆ తత్వం తెలిసినప్పుడు వెంటనే మృత్యుంజయ శాంతి హోమం కదమ్మా అది. శాంతి, మృత్యుంజయ శాంతి అంటే ఆ మృత్యుంజయ మంత్రాన్ని 1,00,000 సార్లు జపం చేయించాలి. దానికి కనీసంగా 11 నుంచి 16 రోజుల సమయం పడుతుంది. ప్రతిరోజు కొంచెం 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 కొంచెం. అదేంటండి అంటే, అన్నప్రాసన రోజున మీరు ఆవకాయ పెడతారా? అన్నప్రాసన అన్నం పెట్టారు కదా, మరి వెంటనే ఆవకాయ పెట్టండి. సో అలానే మనిషి అనేటువంటిది తన అనారోగ్య లక్షణాలు వస్తున్నప్పుడు శరీరం శిథిలావస్థకి చేరుకునే ప్రయత్నం జరుగుతుంది. దానికి ప్యాచ్ వర్క్ చేయాలి జాగ్రత్తగా. ఓకే. సో అది చెయ్యాలి అంటే ఆ శక్తి అనేటువంటిది రోజు కొంచెం రోజు కొంచెం రోజు కొంచెంగా అతని శరీరానికి అంటుకోవాలి. అది మళ్ళీ మనిషిని నిలబెడుతుంది. అంతేగాని ఒకేసారి నేను కూర్చోబెట్టేస్తాను, నా మృత్యుంజయ హోమం చేయించేస్తానని చెప్పి హోం జూమ్ సహా అని చెప్పి ఆ త్రిమధురంతో వీటితోటి కలిపేసి ఆ హోమం చేసేస్తుంటే ఆ ఒక్క శక్తి ఒక త్రిశూలంలాగా మనిషి దగ్గరికి వెళ్ళేటప్పటికి ఆ వేగంగా, ఆ శక్తి యొక్క వేగానికి ఆ మనిషి తట్టుకోలేదండి. శక్తి యొక్క వేగానికి మనిషి తట్టుకోలేడు. ఎట్లా అంటే, గంగ కోసం భగీరథుడు తపస్సు చేశాడు. 1,00,000 సంవత్సరాలని చెప్పి మన వాళ్ళు అంటూ ఉంటారు.
భగీరథ మహర్షి యొక్క తాతగారు ఉమ్, 33,000 సంవత్సరాలు, వాళ్ళ తండ్రి గారు 33,000 సంవత్సరాలు, ఈయన 33,000 సంవత్సరాలు, అట్లా లక్ష జీవించున్నారా లేదంటే అది తపస్సు చేశారు. తపస్సు చేశారు? ఓకే. జీవించి తపస్సు చేశారు. ఆహా. 1,00,000 సంవత్సరాలు ఏకధాటిగా చేయలేదు. ఆహాహా. వర్గత్రయంగా ముగ్గురు తపస్సు చేశారు. గంగ భూమి మీదకి వచ్చింది. ఉమ్, ఆ గంగ ఆ భూమి మీద పడేటువంటి వేగం భూమి మీదకి రావాలనే చేశాడు. కానీ ఆ గంగ ఆ వేగం మీద కనుక వచ్చి భూమి మీద పడితే భూమి దద్దరిల్లిపోతుంది. ఉమ్, భూమి దద్దరిల్లిపోతుంది. అందరూ భయపడుతూ ఉంటారు. ఉమ్, ఎవరు? దేవతలందరూ కూడా. ఉమ్, ఈయనేమో తపస్సు చేశాడు, ఆయన దాని ఆయన వెళ్ళిపోయాడు. గంగా చాలా ప్రవాహంగా వేగంగా భూమి మీదకి వచ్చేస్తుంది. ఆ వేగంగా కనుక భూమి మీద పడితే ఉమ్, భూమి ఏం కావాలి అసలు ఆ, అని చెప్పి అందరూ ఈశ్వరుని స్తుతిస్తే ఈశ్వరుడు ఉమ్, నా నెత్తి మీద కూర్చో అంటాడు. గంగా అమ్మవారు, ఏం అట్లాగా ఉందా నీకు? ఉమ్, నేను ఎంత వేగంగా వస్తున్నాను తెలుసా? భూమి మీద పడితే భూమి దద్దరిల్లుతుంది, నువ్వెంత తప్పుకో అంటుంది. ఉమ్, సరే పర్లేదు, నా నెత్తి మీద పడు, వేగంగా వస్తున్నా చూసుకో, ఇంకా వేగంగా వస్తున్నా చూసుకో ఉంటుంది. రా అంటాడు. నేను గడేలో నీ నెత్తి మీద పడతాను, నువ్వు కింద కూలబడిపోతావు అని అంటుంది. రా పడు అంటాడు. ఆ పడే స్థయానికి ఆయన జటాజూటాన్ని మొత్తం ఓపెన్ చేసి చుట్టి పడేస్తాడు. ఆవిడికి లోపల ఉక్కిరి బిక్కిరి అవుతుంది. ఇంకా ఉమ్, నా వల్ల కావట్లేదు, ఊపిరి ఆడకపోతే నన్ను వదిలో, నన్ను విడుదల చేయంటే కొంచెం పక్కన దారి విడిస్తే ఆవిడ ఇలా కిందకు వస్తుంది మనకు. ఓకే, ఓకే. అంటే ఏదైనా సరే దాని శక్తిని మనం తట్టుకోగలిగే స్థాయి మనకు ఉండాలి. ఉండాలి. అంత శక్తి భూమి మీద పడితే భూమి దద్దరిల్లిపోతుంది. కాబట్టి ఈశ్వరుడు నెత్తిపై నెత్తి మీద పెట్టుకున్నా. అది కూడా ఎందుకు పెట్టుకున్నాడు తెలుసమ్మా? ఉమ్, సాగర మధనంలో విషం వచ్చినప్పుడు ఆయన ఇక్కడ పెట్టుకుంటాడు. విషయాన్ని తాగి విపరీతమైన మంటగా ఉంటుంది, వేడి, ఉమ్, చల్లతనం కావాలి. అందుకే నా గంగని తల మీద పెట్టుకున్నాడు ఆయన. ఉహుం. గంగని తలపైన తల మీద పెట్టుకున్నాడు. చాలా ఉంటాయి మెట్ల. ఓకే, ఓకే. ఎందుకంటే ఆ వేగాన్ని ఆ భూమి తట్టుకోలేక ఈశ్వరుడు వచ్చి అడ్డుకున్నాడు. ఉమ్, అలా కొంచెంగా మనకిచ్చాడు. సో మనం అంత వేగమైనటువంటి శక్తిని ప్రవేశపెడితే మనిషి బ్రతకగలరా? కాబట్టి ఒక 16 రోజుల ముందు నుంచి, ఉమ్, లేదంటే 11 రోజులు మినిమంగా, దాని ముందు నుంచి ఒక ప్రణాళికగా జాగ్రత్తగా 1,00,000 జపం, 10,000 తర్పణ, 1000 హోమం, ఉమ్, అలా ఒక ప్రణాళిక ప్రకారం చేసుకుంటూ వెళ్తే శక్తి 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 పెరుగుతుంది. ఆహా. ఎన్ని రోజులు చేయాల్సిన 11 నుంచి 16 రోజులు ఉంటుందండి అది. ఆహా. ఇప్పుడు తేలిగ్గా మీకు ఒక విషయం చెప్తా. మీరు గోడ కడుతున్నారు అనుకుందాం. ఉమ్, ఏ మూల నుంచి ఆ మూల వరకు 5 అడుగులు గోడ వాళ్ళు కట్టారు, ఉమ్, గట్టిగా నిలబడుతుంది. ఇవాళ నేను ఒక 15 అడుగులు గోడ కడతా అంటే నిలబడుతుందా? నిలబడదు. కష్టపడవు, చివరికి మొత్తం కూలిపోతుంది అది. అవును. ఒక 7 అడుగులు దాటింది అని అంటే కంటిన్యూగా అది కాస్త అటు ఇటుగా ఉంటుంటుంది. ఆ మూల నుంచి ఈ మూల వరకు వెళ్తే అక్కడ పచ్చిగా ఉంటుంది. అవును. ఇంకా పెరుగుతున్న కొద్దీ ఆ బరువు పడి గోడ మొత్తం బ్యాలెన్సింగ్ కోల్పోయి కూలిపోతుంది. పడిపోతుంది. అలానే ఒక 2 రోజుల్లో 3 రోజుల్లో అద్భుతంగా నేను అక్కడ వెంటిలేటర్లో ఉన్నాడు, నేను మృత్యుంజయ శాంతి చేసేయాలి, అర్జెంటుగా మృత్యుంజయ హోమం చేసేయాలని చెప్పి నువ్వు చేసే ప్రక్రియ, ఉమ్, ఆ ఒక్క వేగము, ఆ శక్తి ఆ మనిషి తట్టుకోలేక ఆ మనిషి వెంటనే మోక్షం చేస్తుంది ఆ మనిషికి. ఉమ్, అలా కాకుండా ఒక 16 రోజుల ముందు నుంచి 11 రోజుల ముందు నుంచి జాగ్రత్తగా నువ్వు చేసుకుంటూ ఒక ప్రణాళిక ప్రకారం వెళ్తే ఆ శక్తి మనిషికి 8 సంవత్సరాల ఆయుష్ ఇస్తుందండి. ఓకే. ఇప్పుడు సాధారణంగా ఈ మృత్యుంజయ శాంతి ఇదనేది, ఈ మంత్రం అనేది ఖచ్చితంగా ఎవరైనా అనారోగ్యంగా ఉన్నారు అని తెలిసిన తర్వాత చేయాల్సిందేనా? లేదంటే కుటుంబ శాంతి కోసం ముందరే చేసుకునే అవకాశం కూడా ఉందా? ప్రతి నిత్యం దాన్ని వినటం వలన ఆ! హాస్పిటల్ దర్శనం మనకు ఉండదమ్మా. ఓకే. రుద్రంలోదేనమ్మా అది కూడా. హుహుహు. ఎంటైర్ మళ్ళీ చివరికి రుద్రమే ఇదంతా. హ్మ్. హ్మ్. రుద్రం చివరిలోనే మృత్యుంజయ మంత్రం వస్తుంది. ఓకే. హౌం జూం సహ ఓం భూర్భువస్సువః త్ర్యంబకం యజామహే అని చెప్పి రుద్రం అభిషేకం అవ్వగానే అది వస్తుంది, భస్మంతో అభిషేకం చేసే విధానంలో. హ్మ్. నిత్యం నువ్వు ఆ త్రయంబక మహామంత్రం మృత్యుంజయ మంత్రం ఏదైతే ఉంటుందో దాన్ని వినటం వలన కూడా నీకు హాస్పిటల్ సందర్శన నీకు ఉండదు కదా, ఓకే. అది చెయ్యం మనం. నేను మొదట్లో ఒక మాట అన్నా, కల్పసూత్రంలో చెప్పబడింది ధర్మం వేరు, ఆపద్ధర్మంగా అవసరమైన ధర్మంగా మనం చేసిన ధర్మంగా అంటే ధర్మం ఏం చెప్పింది, ప్రతినిత్యం వినవయ్యా అంది. హ్మ్. కానీ అమ్మో అది వింటే ఏమైనా అవుతుందేమో ప్రతినిత్యం అని ప్రమాదం వచ్చినప్పుడే మనం వింటాం, చేద్దామని ఆలోచన చేస్తాం. హ్మ్. అందుకనే మనం ప్రతినిత్యం ప్రమాదం వైపే వెతుకుతూ ఉంటాం దారి. ప్రతిరోజు దీన్ని వినటం వలన అసలు నీకు ఆ దారికి వెళ్ళాల్సిన అవసరం ఉండదుగా. అవును. ఆ చిన్న లాజిక్ మనం గమనించాలమ్మా. అంతే. హ్మ్. అదే. ధన్యవాదాలండి.
పరమేశ్వరార్పణ. దీన్ని తవ్వండి, తవ్వుతూనే శివలింగం. పరమాత్మకు జీవా సరే దాన్ని అట్లా కప్పేసేయండి, చూపించదండి. కృష్ణ ఇస్ దేర్. మూర్తి పూజ కాదు, సాక్షాత్ బ్రజేంద్ర నందన భగవాన్ ఉన్నారు మూర్తిలో. ఏమీ ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ? నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి